హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మార్కెట్స్ కంటిన్యూస్గా ఫ్లక్చువేట్ అవుతూ చాలా హెవీ వొలాటిలిటీ ప్రదర్శిస్తున్న టైంలో మార్కెట్లో ఎలా అనలైజ్ చేయాలి, ఎలాంటి ట్రేడ్స్ని క్యాచ్ చేయాలి, ఒకవేళ క్యాచ్ చేసినట్లయితే ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తే తక్కువ రిస్క్తో ఈ మార్కెట్లో కూడా కొంచెం సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే తెలుసుకోవడం గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో మనం ముతూట్ ఫినాన్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ముతూట్ ఫినాన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ ట్రెండ్ ప్రైస్ యాక్షన్ చూసుకుందాం. ఇప్పుడు నేను ఎవ్రీ ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే ప్రతి స్టాక్ని ట్రేడ్ చేయమని చెప్పి అడ్వైస్ ఇచ్చినట్టు కాదు. ఇదేంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ని, అనాలిసిస్ని, డెరివేటివ్ డాటాని ఎలా చూడాలి అని నేర్చుకునేప్పుడు డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ స్టాక్స్ గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం దాంట్లో యొక్క ఎట్లా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఏ డాటా చూసేప్పుడు ఎలాంటి పర్స్పెక్టివ్తో చూడాలనేది ఎక్కువ డాటా చూసినప్పుడు ఎక్కువ స్టాక్స్లో మనం దాని గురించి అనలైజ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టాక్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక 3 months 4 months పోయిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ డెరివేటివ్ స్టాక్స్ అన్నీ కూడా కవర్ అయ్యి ఉండొచ్చు మనం చెప్పిన దాంట్లో. సో దాని అర్థం ఏంటంటే మనం ప్రతి స్టాక్లో మూమెంట్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు దాంట్లో ఎలాంటి పర్సెప్షన్ తీసుకుంటున్నాం, ఇదే ఓపెన్ ఇంట్రెస్ట్, ఇదే ప్రైస్ యాక్షన్, ఇదే పీసీఆర్, అదే ఆప్షన్ చైన్, ఇవే ఉన్నప్పటికి కూడా ఒక్కొక్క సినారియోలో అనాలిసిస్ చేసేప్పుడు ఎలాంటి డాటాని ఎలా అనలైజ్ చేస్తున్నాం అనేది నేర్చుకోవడం కోసం మాత్రమే చేసేది. కాబట్టి మీరు చూసేప్పుడు ఈ స్టాక్లో ఒక ఆపర్చునిటీ ఉంది, రేపు వెళ్ళి ట్రేడ్ చేసేద్దామని కాకుండా ఏ టైప్లో అనలైజ్ చేస్తున్నామో చూసి మీకు నచ్చిన స్టాక్స్లో మీరు కావాలనుకున్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని అందులో పెట్టి అనలైజ్ చేసుకున్నట్లయితే మీరు కూడా మంచి ట్రేడ్స్ని తీసుకొని రిస్క్ లేకుండా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముతూట్ ఫైనాన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రైస్ యాక్షన్ చూసుకుందాం. ప్రైస్ యాక్షన్లో చూసినట్లయితే లోస్ ఎప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. ఒక లో ప్రీవియస్ లోకి నెక్స్ట్ లోకి చూసుకున్నట్లయితే దానిపైన ఉంది, నెక్స్ట్ లో చూసుకున్నట్లయితే దానిపైన ఉంది. అదేవిధంగా హైస్ కూడా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది. కాబట్టి ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉందనే విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రైస్ యాక్షన్ పరంగా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక 1 month నుంచి లేదా ఒక 15 days to 1 month గ్యాప్లో మనకి వర్కింగ్ డేస్ 20 ఉంటాయి. కాబట్టి మీరు 20 daysని కూడా 1 month కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో 15 to 20 days మధ్యలో ఎప్పుడైనా ఒక ప్రైస్ యాక్షన్ జరిగింది అనుకోండి, ఇలాగా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇలాగ వాచ్ లిస్ట్లో పెట్టుకున్న స్టాక్ ఎప్పుడైనా ఈ కన్సాలిడేషన్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం డెరివేటివ్ డాటాలో పుట్స్ అండ్ కాల్స్కి సంబంధించిన ఆప్షన్స్ డాటాను గమనిస్తాం. ఈ పుట్స్ అండ్ కాల్స్ ఆప్షన్స్ డాటా చూసుకున్నట్లయితే గత 20 daysగా ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి 1700 అనేది రెసిస్టెన్స్ కింద ఫామ్ అయిపోయింది. కాబట్టి ప్రతిసారి 1700కి వచ్చినప్పుడు సెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ రైటర్స్ ఏమనుకుంటారంటే 1700 చాలా దగ్గరలో ఉన్న లెవెల్, ఎక్కువ ప్రీమియం పాకెట్లోకి వస్తుంది, ప్రతిసారి ఇక్కడ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సేఫ్ అనుకొని వాళ్ళు ఇక్కడ రైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా రైట్ చేస్తూ ఆల్మోస్ట్ 1 month హ్యాపీగా తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు డిస్ప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి డే కోసం మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు డిస్ప్రూవ్ అవుతారో ఇక్కడ లాస్ బుక్ చేసుకున్న వాళ్ళు చాలా హెవీగా లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 times 3 times లేదా ఇప్పుడు ఈ సినారియోలో చూసుకున్నట్లయితే 4 times 1700 కాల్ని అమ్మేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి. సో ఇది ఎప్పుడైతే 1700 బ్రీచ్ అయ్యి జస్ట్ 10 points పైకి వెళ్ళగానే ఇక్కడ వీళ్ళకి చాలా కంగారు వచ్చేసింది అనే విషయం మనకి క్లియర్గా కనబడుతుంది. చూడండి, ముతూట్ ఫినాన్స్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 60% ఆఫ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా అన్వైండ్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఒక 10 points పైకి మూవ్ అవ్వగానే హయ్యెస్ట్ కాల్ దగ్గర నుంచి వీళ్ళు భయపడిపోయి కంప్లీట్గా అన్వైండ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు అన్వైండ్ అయ్యి ఏం చేశారు చూసుకున్నట్లయితే ఆ నెక్స్ట్ 1750 దగ్గర బిల్డ్ అయ్యాయి కాల్స్, తర్వాత 1875 దగ్గర. ఈ మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళకి ఈ కాల్ రైటర్స్ షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా అనిపించలేదు. అంటే వీళ్ళు చాలా డిస్కంఫర్ట్లో కూర్చొని ఉన్నారు, ఇప్పుడే కాల్స్ రాయడానికి ఇష్టపడట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇదే టైంకి చూడండి 1750 దగ్గర పుట్స్ కూడా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అంటే
బుల్లిష్ బయాస్ కానీ బేరిష్ బయాస్ కానీ ఒక న్యూట్రల్ వ్యూ ఈ లెవెల్లో తీసుకుంటుంది 1750 దగ్గరికి. సో మనం రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1700 కంప్లీట్గా అన్వైండ్ అయిపోయి ఇక్కడ పుట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ 1700 ఇప్పటి వరకు ఏదైతే రెసిస్టెన్స్గా ఉందో అది సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. అంటే 1710 దగ్గర ఉన్నప్పుడు 1700 సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? జస్ట్ 10 రూపీ మీరు రిస్క్లో పెట్టుకున్నట్లయితే 1750 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే 10 రూపీస్కి 40 రూపీస్ మనం టార్గెట్ కింద పెట్టుకున్నట్లయితే 1:4 ట్రేడ్. ఒకవేళ ఇలాంటి ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మనం రాంగ్ అయినప్పటికీ మనం సపోర్ట్ 1700 దగ్గర అనుకుంటున్నాం కాబట్టి 1700 దగ్గర ఉన్న హెడ్జ్ తీసుకున్నట్లయితే మనం అంటే 1700 పుట్టుని అమ్మేసి 1650 లేదా 1675 పుట్టుని కొన్నారనుకోండి బుల్ పుట్ స్ప్రెడ్. ఇలా చేసినట్లయితే 80% ఆఫ్ ద టైం ఇలాంటి సినారియోలో మనం ప్రాఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ పాకెట్లో వేసుకోవచ్చు. తక్కువ రిస్క్తో ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి ట్రేడ్. లేదు నేను బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే 1700 కాల్ని కొని 1700 కాల్ ఆప్షన్ని కొనేసి మన టార్గెట్ వచ్చేసి 1750 కాబట్టి 1750 కాల్ ఆప్షన్ని అమ్మారనుకోండి మీకు 1:4లో మనకి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ చేసుకొని ముత్తూట్ ఫినాన్స్లో మనం కావాలనుకుంటే సంపాదించవచ్చు. ఇది ఇంకా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లేదా కొత్తగా ఉంటున్నట్లయితే మాత్రం పేపర్ ట్రేడ్ చేసి దీంట్లో చూడండి. మీకు నచ్చిన స్టాక్స్లో కూడా ఈ విధంగా అనలైజ్ చేసుకొని ఎక్కడైతే అన్వైండింగ్స్ జరుగుతున్నాయి, ఏ లెవెల్ ఇప్పటి వరకు రెసిస్టెన్స్గా ఉండి ఆ రెసిస్టెన్స్గా ప్రైస్ దగ్గరే కాకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ దగ్గర కూడా మనకు ఆ రెసిస్టెన్స్ అనేది విజువల్గా కనబడాలి. అంటే కాల్ ఆప్షన్ మీరు ఒకటి 1700ని నేను రెసిస్టెన్స్ అనుకుంటున్నాను అంటే ఆ 1700 దగ్గర కాల్స్ కూడా హ్యూజ్గా ఎప్పుడు బిల్డ్ అవుతూ ఉండాలి. అప్పుడు అది మీకు కన్సెన్సస్ ఇస్తున్నట్టు. అంటే టెక్నికల్గా మనకి ఏ లెవెల్ అయితే రెసిస్టెన్స్ అని చెప్తుందో డెరివేటివ్ పరంగా కూడా మనకు అదే లెవెల్ రెసిస్టెన్స్ అని చెప్తుంది. కాబట్టి అలాంటి లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఆ ఆప్షన్ రైటర్స్ అంతా డిస్ప్రూవ్ అయినప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తే మంచి మూమెంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.